కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. దాంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు వేగంగా కాలిపోయింది. దాంతో బస్సులోని 17 మంది సజీవ దహనమయ్యారు. బస్సు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. ఈ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 17 మంది చనిపోగా గాయపడిన 12 మంది సిరాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటలకు జరగటం వల్ల ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. లారీ ఢీ కొట్టగానే వెంటనే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. కాదు, నిద్ర నుంచి మేలుకునే లోపే చాలా మంది చనిపోయారని తెలుస్తోంది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. దాంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు వేగంగా కాలిపోయింది. దాంతో బస్సులోని 17 మంది సజీవ దహనం అయ్యారు. బస్సు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. ఈ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్నట్టు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 17 మంది చనిపోగా గాయపడిన 12 మందిని సిరాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటలకు జరగటం వల్ల ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. లారీ ఢీ కొట్టగానే వెంటనే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. ఇక నిద్ర నుంచి మేలుకునే లోపే చాలా మంది చనిపోయారన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, ఇటు కర్ణాటకలో ఘోర బస్సు ఘటన ఏ విధంగా జరిగిందనుకోవచ్చు? మరోపక్క ప్రమాదానికి ఈ మధ్య తరచూ ప్రమాదాలు అయితే జరుగుతున్నామని, ముఖ్యంగా బస్సులో ఎక్కువగా సజీవ దహనాలు కేసులే ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ కర్ణాటకలో జరిగినటువంటి బస్సు ప్రమాదాన్ని? నిజానికి దైవ దర్శనం కోసం వెళ్తున్న అమాయక ప్రజలు ఈ యాక్సిడెంట్ లో బలైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాదాపు 17 మంది సజీవ దహనం అయినట్టు, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్టుగా ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన ఒక బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ, అదేవిధంగా షిమోగా లాంటి ప్రాంతాలకు కొంత దైవ దర్శనం కోసం వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ముఖ్యంగా గతంలో నుంచి గత కొన్ని రోజులుగా జరుగుతున్న యాక్సిడెంట్స్ మనం చూస్తే ప్రైవేట్ బస్సులకు సంబంధించి, ముఖ్యంగా స్లీపర్ ఏదైతే పెట్టారో ఆ స్లీపర్స్ వాటికి సంబంధించి ఎర్లీ అవర్స్ లో జరుగుతున్న ప్రయాణము, ముఖ్యంగా స్పీడ్ పైన కంట్రోల్ లేకపోవడం, దీనికి సంబంధించి రోడ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి దగ్గర కూడా ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, ఏ రకంగా ఉండాలనే అంశానికి సంబంధించి క్లారిటీగా డైరెక్షన్స్, గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ దాన్ని ఏది పాటించట్లేదు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో జరిగింది, ఇప్పుడు లేటెస్ట్ గా కర్ణాటకలో జరిగిన పరిస్థితి కనిపించింది. ప్రతి చోట కూడా అమాయక ప్రజలు సజీవ దహనం అవుతున్నారు. కనీసం వాళ్ళు చనిపోతున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియకుండానే చనిపోతున్న పరిస్థితి మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. నియంత్రణ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినంత వరకు ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ స్లీపర్ కోచ్ ని ఏదైతే పెడతారో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే బయటికి వెళ్లేందుకు కొంత ఎమర్జెన్సీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయాలని కూడా సూచించినప్పటికీ చాలా బస్సులు ఇంకా పాత విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇద్దరు డ్రైవర్లకు సంబంధించి పొరపాటు ఉన్నట్టుగా స్థానిక పోలీసుల ద్వారా మనకు తెలుస్తుంది. ఇద్దరు స్పీడ్ లో ఉన్నారు. కొంచెం రోడ్డు అక్కడ నారోగా ఉంటుంది. తప్పించుకోవడానికి ఒకరొక స్పీడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు. అందుకోసమే లారీలని ఢీకున్నారు. లారీ డ్రైవర్ కూడా చనిపోయారు. ఇక్కడ బస్సుకు సంబంధించిన డ్రైవర్ తో పాటు దాదాపు 17 మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కర్ణాటక ప్రభుత్వం వెంటనే దీనికి ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించింది. ఎలా జరిగింది, అదేవిధంగా సహాయక చర్యలు కూడా చేపట్టారు.
మొత్తానికైతే అధిక స్పీడ్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు కొంత సమాచారం అందుతుంది. ఇంకొంతమంది కూడా కొంత తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం అందుతుంది. స్థానికంగా ఉన్న హాస్పిటల్లో ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మాత్రం రైట్ నరసింహారావు, తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏసీ స్లీపర్ బస్సులే ఈ ప్రమాదంలో ఎక్కువగా మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తుంది. మరోపక్క గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు అవ్వచ్చు, లేకపోతే తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలను మనం కనుక విశదీకరిస్తే, ఓ పక్క సుప్రీంకోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఎందుకు ఆర్టీఓ అధికారులు ఇట్లాంటి బస్సులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే కొంత హడావుడి అవుతుంది. మళ్ళీ మనం రేపటి నుంచి చాలా చోట్ల ఉదయం వెంటనే ఆర్టీఓ అధికారులు రోడ్లపైకి వస్తారు. రవాణా శాఖ అధికారులు వచ్చేసి ప్రతి ప్రైవేట్ బస్సును తనిఖీ చేస్తారు. ఇది రొటీన్ గా జరుగుతుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే 1-2 రోజుల్లో మాత్రం రవాణా శాఖకు సంబంధించిన అధికారుల హడావిడి కనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రం దీనికి సంబంధించి ఎవరు పట్టించుకోరు. బస్సు రిజిస్ట్రేషన్ ఇక్కడ ఎక్కడో జరగదు, వేరే ఎక్కడో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతంలో అది రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. చాలా బస్సులు పెట్టి చూడండి, ప్రైవేట్ బస్సులకు సంబంధించినంత వరకు ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ గతంలో ఉన్న పరిస్థితులు కూడా చూసాం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కానీ చాలా ప్రాంతాల్లో ఈ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన చాలా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఈశాన్య రాష్ట్రాలకు నుంచి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎందుకు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారంటే అక్కడ రిజిస్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. సీటుకి దాదాపు ఇక్కడ 30 నుంచి 40 రూపాయలు తీసుకుంటే అక్కడ కేవలం 7 రూపాయలు మాత్రమే తీసుకుంటున్న పరిస్థితి ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది కనుక అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. అక్కడ నామ్స్ మాత్రమే పాటిస్తారు, కానీ ట్రావెల్స్ మాత్రం ఇక్కడ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కొంత ట్యాక్స్ మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కడతారు. వీటిని తనిఖీ చేసే విభాగాలు ఏవైతున్నాయో అవి కేవలం సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తాయి. మిగతా సమయంలో చూడరు. వాటికి సంబంధించి ఉదయం పూట తనిఖీలు ఏంటని చాలా మంది ప్రయాణికులు ప్రశ్నిస్తారు. ఎందుకంటే గమ్యస్థానాలకు చేరుతున్న టైంలో ఆర్టీఓ అధికారులు హడావిడి చేస్తారు, కానీ నిజానికి ఆ బస్సు బయలుదేరుతున్న సమయంలోనే ఈ బస్సుకు సంబంధించి ఎంతమంది వెళ్తున్నారు, వీటికి సంబంధించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే ఏదైనా చర్యలు తీసుకోవడానికి ఏమైనా ఎక్విప్మెంట్ బస్సులో అందుబాటులో ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మాత్రం ఎవరు చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వాలది తప్ప లేకపోతే ప్రైవేట్ ఆపరేటర్స్ తప్ప అనే అంశంపై చర్చ జరుగుతున్నప్పటికీ అమాయక ప్రజలు మాత్రం బలి కావాల్సి వస్తుంది. సజీవ దహనం అవుతున్నారు. కనీసం కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన కనీసం వాటిని గుర్తించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. బూడిద మాత్రమే దొరికే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. ఇది మళ్ళీ DNA టెస్టులు చేసి ఇలాంటి పరిస్థితి మాత్రం చాలా చోట్ల ఈ యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం ఇలాంటి పరిణామాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నరసింహారావు, అంటే మీరన్నట్లు అతివేగం కూడా ప్రమాదానికి కారణం అనుకోవచ్చా? ముఖ్యంగా టైం టార్గెట్ వాళ్ళు రీచ్ అవటం కోసం అయితే మాత్రం ఓవర్ స్పీడ్తో వెళ్తుంటారు. ఆ ఓవర్ స్పీడ్లోనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మనం చాలా చోట్ల ప్రైవేట్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విషయం వాళ్ళు చెప్తారు, మేము టైంకి మిమ్మల్ని గమ్యస్థానానికి చేస్తాము, మేము అనుకున్న టైంకి 8 అవర్సా లేకపోతే 10 అవర్సా వాటికి సంబంధించి ఖచ్చితంగా వాటిని చేస్తాం. ఎందుకంటే ఆ బస్సులు తిరిగి మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ బస్సులకు సంబంధించి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వస్తాయి, మళ్ళీ అదే ప్రాంతం నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది. డ్రైవర్లు కూడా ఇద్దరు ఉంటారా అంటే చాలా చోట్ల ఇద్దరు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. సింగిల్ డ్రైవర్లు కూడా ఉంటున్న పరిస్థితి కనిపించింది. ఈ బస్సుకు సంబంధించి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదా దానికి సంబంధించి ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే సంఘటన తెల్లవారుజామున జరిగింది, ఇంకా పూర్తి సమాచారం మనకు రావాలి. కానీ రూల్స్ ప్రకారం అయితే దాదాపు 8 అవర్స్ జర్నీ చేయాలంటే ఆ పైన ఖచ్చితంగా ఇద్దరు డ్రైవర్స్ ఉండాలనేది ఆర్టీఏకి సంబంధించినంత వరకు, రవాణా శాఖకు సంబంధించినంత వరకు ఆదేశాలు ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ ఏ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కానీ ఇద్దరిని ఇచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కనుక సింగిల్ డ్రైవర్ కి కొంత అదనంగా కొంత డబ్బులు ఇస్తాము, నువ్వే డ్రైవ్ చేయని చెప్తారు. డబ్బుల కోసం అనుకోవచ్చు, వేరే కారణం చేత కూడా మనం అనుకోవచ్చు. మీరు చూడండి, చాలా ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయంటే ఎర్లీ అవర్స్ లో జరుగుతాయి. అంటే నిద్ర ఎక్కువగా వస్తున్న టైంలో కొంత ఎర్లీ అవర్స్ లో దాదాపు దాన్ని ఏమంటారంటే ఆర్టీఏకి సంబంధించినంత వరకు 3 to 5 అనేది చాలా డేంజర్ జోన్ గా చెప్తుంది ఆర్టీఏ అధికారులు. ఏం చెప్తారంటే రవాణా శాఖ ప్రకారం అయితే ఇది డేంజర్ టైం. ఎందుకంటే చాలా వరకు ఎర్లీ అవర్స్ లో కొంచెం స్లీప్ వచ్చే అవకాశం ఉంటుంది, స్పీడ్ కూడా ఎక్కువగా పోవాలనుకుంటారు. అప్పుడు వాళ్ళు టార్గెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నేను ఎంచుకున్న గమ్యానికి కానీ లేకపోతే నేను పోవాల్సిన గమ్యానికి కానీ ఫాస్ట్ గా వెళ్ళాలనే ఉద్దేశంతోనే కొంత వాళ్ళు స్పీడ్ గా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరిగినట్టుంది. ఇక లారీల విషయానికి వస్తే అక్కడ కూడా చాలా పెద్ద పొరపాట్లు ఉన్నాయి. లారీలకు సంబంధించి కూడా ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అర్థం కావట్లేదు. అక్కడ అలాంటి పరిస్థితి ఉంది. లారీల స్పీడ్ కు సంబంధించి కంట్రోల్ ఉన్నాయి, ఇవన్నీ పేపర్ పైన ఉంటాయి. ఏ రకంగా ఉండాలి, ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఇవన్నీ ఆన్ పేపర్ ఉంటాయి. కానీ ఇంప్లిమెంటేషన్ చేసే అథారిటీ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా లోపాలు ఉన్నట్టుగానే మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నరసింహారావు.